డాకు డాకు మహారాజ్ సినిమా సంక్రాంతికి వచ్చింది. బాగా ఆడింది. బాలయ్యకి వరుసగా 400 కోట్ల సినిమా అయింది. బాలయ్య కెరియర్లో హైయెస్ట్ గ్రాస్ వచ్చిన సినిమా అయింది. 135 కోట్లు వచ్చాయి. ఇక సినిమా హిట్ అయింది. ఏమంటే సంక్రాంతికి వస్తున్నాం వల్ల కొద్దిగా స్లో అయింది, లేకుంటే 150 కోట్లు వచ్చిండేది. ఆ తర్వాత రీసెంట్గా పోయిన వారం నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. నెట్ఫ్లిక్స్లో కూడా అసలు దుమారం లేపింది. నెట్ఫ్లిక్స్లో అన్ని భాషల్లో వదిలారు, ఒక తెలుగే కాకుండా తమిళ, హిందీ, కన్నడ, మలయాళంలో. సో 13 దేశాల్లో టాప్ 10లో ట్రెండ్ అయింది మొదటి వారంలో సినిమా. ఎస్పెషల్లీ మన పాకిస్తాను, నేపాల్, బంగ్లాదేశ్ ఇలా మన ఏషియన్ కంట్రీస్ కాకుండా ఆఫ్రికాలో కూడా ట్రెండ్ అయింది. నైజీరియాలో అలా టాప్ 10లో ఉంది. టాప్ 2 ఇప్పుడు మొదటి వారంలో అంటే ఈ సినిమాకు వచ్చిన వ్యూస్ నెట్ఫ్లిక్స్లో రీజనల్ సినిమాకు ఒక పుష్ప కంటే ఎక్కువ వచ్చిందనమాట. 2.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి ఈ సినిమాకు మొదటి వారం. ఎందుకంటే అన్ని భాషలో ఉంది కాబట్టి. అంటే 24 లక్షల మంది చూశారు మొదటి వారంలో. ఇక రెండో వారంకి వచ్చేసరికి తగ్గుతుందేమో అనుకుంటే రెండో వారంలో కూడా తగ్గట్లేదు, ఇంకా పెరిగింది వ్యూవర్షిప్. 26 లక్షల వ్యూస్ వచ్చాయి. అంటే మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ. అసలు బాలయ్య అంటే ఒక తెలుగు రాష్ట్రాలకి అనుకున్నాం, కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు దాటి ఎస్పెషల్లీ కేరళలో బాగా చూశారు, తమిళనాడులో బాగా చూశారు, నార్త్ ఇండియాలో బాగా చూశారు. అవే కాకుండా వేరే దేశాల్లో కూడా ట్రెండ్ కావడం అనేది అసలు అద్భుతం బాలయ్యకి. ఇంకా అంటే మంచి ప్లాట్ఫామ్ సెట్ అయింది. నెక్స్ట్ వచ్చి బాలయ్య అఖండ తాండవం అఖండ పార్ట్ 2కి ఇక అందరికీ ఇప్పుడు బాలయ్య తెలిసిపోయాడు ఈ డాకుమారా సినిమాతో, మన ఇండియాలో కానీ బయట దేశాల్లో కానీ. సో మంచి ప్లాట్ఫామ్ దొరికింది నెట్ఫ్లిక్స్లో రావడం వల్ల. వ్యూవర్షిప్ చాలా బాగా వచ్చింది. సో ఆల్మోస్ట్ మనకు ఒక 50 లక్షల మంది ఓటీటీలో చూశారు ఈ సినిమాని. అద్భుతం అసలు ఇది మాత్రం. అది మన బాలయ్య డాకు మహారాజ్. నెట్ఫ్లిక్స్లో మొదటి వారంలో 24 లక్షల మంది చూస్తే రెండో వారంలో అంతకంటే ఎక్కువ 26 లక్షల మంది చూశారు. టోటల్గా 50 లక్షల మంది చూశారు 2 వారాల్లో డాకు మహారాజ్ని నెట్ఫ్లిక్స్లో. అన్ని భాషల్లో కలిపి ఇండియాలో అండ్ బయట దేశాల్లో 13 దేశాల్లో టాప్ 10లో ట్రెండ్ అవుతుంది రెండో వారం కూడా. ఓకే, బాయ్.